హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈరోజు ఒక మంచి హిస్టారిక్ మాన్యుమెంట్ని చూపిద్దామని చెప్పి బయలుదేరిపోయాను. అదేంటంటే ఇక్కడ ఆగా ఖాన్ ప్యాలెస్ అని ఉంటుంది పూణేలోనే. అదేంటంటే ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ ఉంది కదా, ఆ టైంలో జైల్ లాగా యూజ్ చేశారనమాట ఫర్ మహాత్మా గాంధీ, తన వైఫ్ కస్తూర్బా గాంధీ అండ్ తన సెక్రటరీ అండ్ తర్వాత మళ్ళీ సరోజినీ నాయుడుకి కూడా. సో అదేంటి, ఎలా ఉంటుంది లోపల, అసలు ఏమేం ఫెసిలిటీస్ ఉండేవి అప్పట్లో, ఇవి మొత్తం చూపిస్తాం. అండ్ మహాత్మా గాంధీజీ వైఫ్ కస్తూర్బా గాంధీ సమాధి కూడా అక్కడే ఉంటుంది అన్నమాట. సో అవన్నీ కూడా చూద్దాం ఇవాళ. సో యాజ్ యూజువల్గా మనం స్టార్ట్ చేసింది మగర్పట్ట సిటీ నుంచే. అండ్ ఇది రేర్ అప్రోచ్ రోడ్, దీని నుంచి మనం వెళ్ళిపోదాం. అండ్ ఈ ప్యాలెస్ వచ్చేసి విమాన్ నగర్లో ఉంటుంది. విమాన్ నగర్ ఆర్ కళ్యాణి నగర్ అంటారు. సో అసలు లోపల ఏముంటాయి, ఎంట్రీ ఫీ ఎంత, టైమింగ్స్ ఏంటి, రెస్ట్రిక్షన్స్, తర్వాత మళ్ళీ ఏమన్నా డ్రెస్ కోడ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ ఈ వీడియోలో చూద్దాం. అండ్ అక్కడికి వెళ్ళే ముందే యాజ్ యూజువల్గా ఎప్పుడు చెప్పేలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. ఇదంతా మగర్పట్ట సిటీనే. నేను మగర్పట్ట సిటీ వ్లాగ్లో చూపించాను ఇదంతా. రేర్ అప్రోచ్ రోడ్డు, తర్వాత స్కూల్స్, అసలు ఏముంటాయి మగర్పట్ట సిటీలో, ఏముండవు, ఇవి మొత్తం. సో ఇంకా డైరెక్ట్గా అక్కడ ఆగా ఖాన్ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సో మనం ఇక్కడ సిగ్నల్ నుంచి రైట్ తీసుకుంటాము. ముందుగా నుంచి కేపీఎల్ఏ సిగ్నల్ దగ్గర రైట్ తీసుకుంటే స్ట్రైట్ వెళ్తే విమాన్ నగర్ వస్తుంది, తర్వాత ఎయిర్పోర్ట్ వస్తుంది. మొన్న చెప్పా కదా పడవలా ఉంటుందని, వెస్ట్ ఇండ్ బాగుంటుంది. కాకపోతే ఇదంతా మురికి కాలువ కోసం లేక్ వ్యూ అని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా. మెట్రో రీసెంట్గా స్టార్ట్ అయింది ఇక్కడ పూణేలో. మన హైదరాబాద్లో అయిపోయి రన్నింగ్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ స్టేషన్ నేమ్ వచ్చేసి కళ్యాణి నగర్, తర్వాత సైబేజ్ అని ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సైబేజ్ వాళ్ళది మెయిన్ పెద్దది క్యాంపస్ ఒకటి ఉంటుంది అనమాట కళ్యాణి నగర్లో. సో దానివల్ల ఈ మెట్రో స్టేషన్ నేమ్ కూడా సైబేజ్ అని పెట్టేశారు. అంటే కళ్యాణి నగర్, సైబేజ్ అని రెండు ఉంటాయి. ఇటు రైట్ సైడ్కి వెళ్తే ఒక డిమార్ట్ ఒకటి ఉంటుంది. ఇంక ఈ కళ్యాణి నగర్ కూడా ఫేమస్ ఫర్ పబ్స్, తర్వాత బార్ అండ్ రెస్టారెంట్స్, లాంజ్ బార్ అట్లా. రైట్ సైడ్ ఈ కాంప్లెక్స్ మొత్తం ఇవే బార్ అండ్ రెస్టారెంట్స్ టైప్, అంటే లాంజ్ బార్ అనే ఉంటారు మరి. ఇంకా కనిపించేది ట్రంప్ టవర్స్ అనమాట. లెఫ్ట్ సైడ్ బ్లాక్లో 2 టవర్స్ ఉన్నాయి కదా, అవి ట్రంప్ టవర్స్. సో అంటే నేను చదివిన ప్రకారం ఏంటంటే ట్రంప్ అన్నో ఇక్కడ పూణే లోకల్ కన్స్ట్రక్టర్ ఎవరో కలిపి జాయింట్ వెంచర్లో బిల్డ్ చేశారంట. బయట నుంచి అంటే లోపల వీళ్ళు ఎంత లైట్స్ ఎంత ఇది వేసుకున్నా కానీ బయట నుంచి అసలు ఏం కనిపించదు అనమాట. సెట్. సో బయట నుంచి అసలు ఏం కనిపించదు, అంత ప్రైవసీ అనమాట. సో దీంట్లో ఏంటంటే అంటే మనం విన్నదే చెప్తాము. అంటే నాకు తెలీదు, బాలీవుడ్ స్టార్స్ వీళ్ళందరికీ కూడా ఫ్లాట్స్ ఉన్నాయంట. నేను వచ్చిన కొత్తలో ఏం చెప్పారంటే దీంట్లో ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి హోండా సిటీ కార్ ఫ్రీ అంట. అంటే ఆబ్వియస్లీ అన్ని కోట్లు పెట్టిన వాళ్ళకి 20 లక్షలు కార్ వేయటం పెద్ద విషయం కాదు. స్ట్రైట్ వెళ్ళిపోతే ఇట్లా ఫ్లైఓవర్ కింద నుంచి ఇది ఎయిర్పోర్ట్ అండ్ విమాన్ నగర్ అటు సైడ్ లోపలికి వెళ్ళిపోతాం.
సో మనం పైకి ఎక్కి లెఫ్ట్ తీసుకుంటాం. ఇది వచ్చేసి నగర్ హైవే, అంటే వెనక్కి వెళ్తే నగర్ వెళ్తాం అట్లా. ఇంకో ఇట్లా రోడ్స్ మధ్యలో బస్ స్టాప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ బస్ స్టాప్స్ మళ్ళీ సెపరేట్ బీఆర్టీ అంటారు ఇక్కడ బస్సెస్ని. ఆ బీఆర్టీ బస్సెస్ వరకు సెపరేట్ లేన్, అది ఎమర్జెన్సీ లేన్స్ ఉన్నట్టు. సో బస్సెస్ మ్యాక్సిమం దాంట్లోనే వెళ్తాయి. ఇప్పుడు మెట్రో వల్ల కొన్ని డెమాలిష్ చేశారు కొన్ని ఏరియాస్. సో ఎండ మాత్రం మామూలుగా లేదు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించేదే aga khan ప్యాలెస్. ఇది aga khan ప్యాలెస్. ఇక్కడ నుంచి అట్లా కనిపిస్తుంది ప్యాలెస్. ఉన్నారు వాళ్ళు కూడా జనం, నేను ఎవరు ఉండరు కావచ్చు అనుకున్నా. సో పెద్ద పార్కింగ్ ఉంటుంది ఇక్కడ, పార్క్ చేసుకోవచ్చు నీట్గా. ఇది ఎంత పెద్ద పార్కింగ్ ఉంటుంది. సో పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ టికెట్ కౌంటర్స్ చూద్దాం. సో ఇవాళ వరల్డ్ హెరిటేజ్ డే అంట, April 18th. అందుకనే వాళ్ళు టికెట్స్ లేవు, ఫ్రీ. చాలా పెద్దది. ఇక్కడ నుంచి ఎంట్రీ. మహాత్మా గాంధీ మ్యూజియం, aga khan ప్యాలెస్ రాసింది. British arrested Gandhiji along with a few of his associates and detained him for 21 months in aga khan palace. అంటే ఇక్కడ ఈ ప్యాలెస్లో 21 months ఉన్నారంట గాంధీజీ. ఇట్లా గ్యాలరీస్ ఉంటాయి. గ్యాలరీ 1 ఇక్కడ ఇట్లా పెట్టారు అనమాట. కొన్ని చదువుకునే వాళ్ళు చదువుకోవచ్చు. అండ్ గాంధీజీ స్టాచ్యూ ఒకటి ఉంది అక్కడ. ఇట్లా చాలా గ్యాలరీస్ ఉన్నాయన్నమాట. గ్యాలరీ 1, గ్యాలరీ 2, గ్యాలరీ 3, 4, 5, 6. ఇక్కడ రేడియో లాంటిది పెట్టి ఒక స్టోరీ అనమాట. వీళ్ళంతా మూమెంట్కి వెళ్తున్నట్టు స్టాచ్యూస్, స్ప్రెడింగ్ ద మూమెంట్ అంటారు. Epic fast of 21 days, do or die. Gandhi's arrest in 1942. బయట పెద్ద పార్క్, అక్కడ క్యాఫ్టేరియా ఉంటుంది. గ్యాలరీ 5 కొన్ని థింగ్స్ అనమాట. ఆయనవి చైర్స్, ఇంకా ఎక్కడెక్కడ కూర్చున్న వాళ్ళు. ఇంకా కొన్ని అయితే ఇలా క్లోజ్ చేసేసి ఉన్నాయి. గ్యాలరీ 6. Independence movement was full fuel times when సరోజిని లైబ్రరీ. నేను చెప్పే కదా సరోజిని నాయుడును అరెస్ట్ చేశారని. ఇదేంటంటే ఒక స్టోర్ లాగా, హ్యాండ్లూమ్ థింగ్స్ అట్లా, ఖాదీ అండ్ ఇంకా రామోద్య అంటే అక్కడ క్యాఫ్టేరియా ఉంటుంది. సమాధి కూడా ఉండాలి వరకు.
అక్కడ బోర్డ్స్ ఉన్నాయి, దాని తర్వాత బోర్డ్స్ లేవు. ఇటా ఇది కస్తూర్బా గాంధీది సమాధి. అదేమో మహాత్మా గాంధీ, అంటే సమాధి కాదు, రిఫర్ రెస్ట్ ద యాషెస్ ఆఫ్ అంటే అక్కడ మిగిలినవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టున్నారు. నేను సగం వీడియో తీసిన తర్వాత గుర్తొచ్చింది, నేను ఇది ఆన్ చేయలే, స్టెబిలిటీది. ఇక్కడ నుంచి ఇట్లా కనిపిస్తుంది ప్యాలెస్. ఇది అటు సైడ్ వెళ్తే క్యాఫ్టేరియా. మళ్ళీ ప్యాలెస్ లోపలికి ఎంటర్ అయ్యాం సమాధి అయిపోయిన తర్వాత, చూసిన తర్వాత. చాలా డోర్స్ ఇలా క్లోజ్ చేసేస్తున్నాయి. అయిపోయింది అంటే చాలా డోర్స్ క్లోజ్ చేసి ఉండడం వల్ల కనిపించలే. ప్యాలెస్ దేనికి అని మొత్తం ఇక్కడ స్టోరీ అనమాట, కనిపించట్లే ఎండ్ ఉండడం వల్ల. దిస్ ఇస్ ఆగా ఖాన్ ప్యాలెస్. కాకపోతే 25 బిమ్స్టెక్ సిటిజన్కి బిమ్స్టెక్ సిటిజన్కి 25 ఉండ, ఫారినర్స్కి 300. ఫిల్మ్ షూటింగ్ అయితే 50,000. అయిపోయింది ఆగా ఖాన్ ప్యాలెస్. ఒక 10-15 మినిట్స్ స్పెండ్ చేయొచ్చు. సో నేను లోపలికి అయితే గోప్రో తీసుకెళ్ళలేదు, గోప్రో కానీ డిఎస్ఎల్ఆర్స్ కానీ ఏమి, జస్ట్ ఫోన్లో వీడియో తీశాను. సో ఆ క్లిప్స్ అన్నీ ఫోన్లో తీసినవే. సో ఇక్కడ నుంచి యూటర్న్ తీసేసుకొని మళ్ళీ బ్యాక్ టు మగర్పట్ట సిటీ. ఇందాకున్నట్టు ట్రాఫిక్ లేకుండా ఉంటే బాగుండు, 10-15 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. వోల్వో ఎవరిదో 0001 నెంబర్. ఇవి శివసాయి బస్సెస్, గవర్నమెంట్ ఏసీ బస్సెస్. ఇవన్నీ చూసారా బ్లూ వైట్వి, అవి నైట్లో మెరుస్తుంటాయి. మరి దాంట్లో లైట్స్ ఉంటాయా లేకపోతే రేడియమో తెలీదు, నైట్ అయితే మంచిగా మెరుస్తుంటాయి ఇవన్నీ. ఫ్లఫీ ఎగ్ అంట, ఏం పేర్లు స్వామి. ఈ రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోతే విమాన్ నగర్ వస్తుంది, ఇంకా దాని తర్వాత వాగోలి, తర్వాత ఇంకా నగర్ హైవే అనమాట. ఇదే రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోతే నగర్. ఈ రోడ్డు మొత్తం హోటల్సే ఉంటాయి, అంటే మంచి మంచి హోటల్స్, ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గరే కదా. సో ఈ పార్క్ హయాత్ కానీ లేకపోతే హయాత్ ప్లేస్ కానీ, నోవోటెల్, ఐబీస్, ఇవన్నీ ఇవే రోడ్లు అనమాట, ఇదే హైవే మీద ఉంటాయి. సో ఇక్కడ యూటర్న్ తీసేసుకొని కిందికి వెళ్ళిపోవాలి మనం. మెట్రో కన్స్ట్రక్షన్ అయ్యేసరికి నాకు తెలిసి అయితే ఇంకొక 2-3 ఇయర్స్ పడుతుంది, అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్గా స్టార్ట్ అవ్వాలి అంటే.
సో యూటర్న్ తీసేసుకున్నాము. రోడ్ బ్లాకా? రోడ్ బ్లాక్ ముందుకెళ్ళి ఇంకా రాంగ్ రూట్లో వెళ్ళడమే. చాలామంది అంతే వెళ్తున్నారు, మా ఒక్కళ్ళమే కదలే. అందులో వాళ్ళే పెడతారు, పూణే మున్సిపాలిటీ కామ్ చాలు आहे. ఇది ఇందాక మనం వచ్చిన రోడ్డే. టాయిట్ ఇది ట్రంప్ టవర్స్. ఇన్ కేసు నాకు కనిపించకపోతే ఈ రెండు బ్లాక్ టవర్స్. ఎయిర్పోర్ట్స్ అమ్మేస్తున్నారు రోడ్డు మీద పెట్టేసి. ఎయిర్పోర్ట్స్ Gen 3 అంట. ఎంత? 600 500 గట్టిగా వేరే వాడితే 300కి ఇస్తాడు. ఈ మెట్రో కన్స్ట్రక్షన్స్ వల్ల ఈ కంజక్షన్ అంతా, లేకపోతే అంతకుముందు అసలు ట్రాఫిక్ జామ్ అయ్యేది కదా ఈ రోడ్లో. భావు భావు అంటే భయ్యా అని మరాఠీలో. దగడుశెట్ బ్లాక్లో చూసారు కదా, అంటే నాన్నపేట అని చెప్పాను. ఇక్కడ పూణేలో స్పెషాలిటీ ఏంటంటే 7 ప్లేసెస్ ఉంటాయి. 7 ఏరియాస్, ప్లేసెస్ కాదు, 7 ఏరియాస్ 7 వీక్ నేమ్స్తో ఉంటాయి. ఇలా 7 ప్లేసెస్ ఉంటాయి అన్నమాట వీక్ నేమ్స్తో, అంటే డేస్ నేమ్స్తో. సోమవారపేట్, మంగళవారపేట్, బుధవారపేట్, గురువారపేట్, శుక్రవారపేట్, శనివారపేట్, రవివారపేట్. ఇన్ కేస్ నేను చెప్పేది కనుక నమ్మకపోతే యూ కెన్ గూగుల్. అట్లా భలే భలే ఉంటాయి. అంటే వేరే పేర్లు ఏం దొరకలే కావచ్చు, లేకపోతే మరి వాటికి ఏమైనా స్పెషాలిటీ ఉందేమో, ఐ డోంట్ నో. నేను ఈ టైంలో ఏం ట్రాఫిక్ ఉండదు కదా, పిచ్చ లైట్లో అని చెప్పి స్టార్ట్ అయ్యా. ప్యాక్ అయిపోయి లోపల స్నానం చేసేస్తున్నా. ఇక్కడ ఫ్రీ లెఫ్ట్లు, ఈ ఫ్రీ స్ట్రైట్లు ఇలాంటివి అసలు ఏమి ఉండవు. ఇంకా ఫ్రీ లెఫ్ట్ మన దగ్గర అయితే ఇది ఫ్రీ లెఫ్ట్ ఉండేది. అసలు కాళ్ళు షూళ్ళల్లో నుంచి కూడా మండుతుంది. ఎండ మాత్రం మామూలుగా లేదు అస్సలు. నేనైతే ప్రిఫర్ చేయను వెళ్ళకండి ఎవరు సమ్మర్స్లో బయటికి. మామూలుగా లేదు ఎండ. పైన నుంచి సూర్యుడు ఎండ డైరెక్ట్గా పక్కన నుంచి ఇంజిన్ హీటు, కింద నుంచి రోడ్ హీటు, మొత్తం అసలు మామూలుగా లేదు, రచ్చరచ్చుకుంది. ఇంకా మనం వచ్చేప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది. దేనివల్ల అంటే ఇది ఈ సిఎన్జి బంక్ వల్ల. ఏందో కానీ అసలు ఈ ట్రాఫిక్ మాత్రం అసలు రచ్చరచ్చుంది వాళ్ళ. వాళ్ళు ఎప్పుడూ లేదు. అంటే మనం ఫుల్ ఆఫీస్ అవర్స్, రష్ అవర్స్ ఉంటాయి కదా, 6-6:30 ఆ టైంకి కూడా మరి ఇంతగానో అయితే ఆగదు. మరి దేనివల్ల ఇవాళ ఎవరన్నా వస్తున్నారా అంటే ఎవరు రావట్లే. అంటే సైన్స్ కూడా ఏం లేవు. అంటే ఎవరు వస్తున్నారు, దానివల్ల ట్రాఫిక్ ఆపుతున్నారు అనుకోవడానికి.
ఈ లారీ చాసిస్కి బాడీకి అసలు సంబంధమే లేకుండా కట్టారు. బాడీ బయటికి ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది ఏమో. అసలు నాకైతే ఈ లివర్లు కూడా కాలుతున్నాయి. మామూలు లేదు. రేర్ అప్రోచ్, సైడ్ అప్రోచ్ రోడ్ నుంచి వెళ్దాం ఇవాళ. ఇక్కడ ఒకటి పెద్దది ఉంటుంది రెస్టో కిచెన్, ఇది అదే ది కల్ట్. అంతే, ఇంకా వీడియో ఎండ్ చేసేస్తున్నా. ఎవరు పట్ట లోపలికి కూడా వచ్చేసాము. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.